వచ్చినప్పుడు అసలు ఈ మెడ కానీ చేతి కానీ కంటిన్యూస్ లాగేసేసి ఓకే లాస్ట్ విజిట్ అప్పటికైతే 95% క్యూర్ చేశారు. తర్వాత హైదరాబాద్లో ఎవరైనా సర్చ్ చేస్తే మీరు వచ్చింది మీది రేటింగ్ బాగుంది, తర్వాత రివ్యూస్ కూడా బాగున్నాయి తర్వాత ఈ లాస్ట్ విజిట్ వరకు అంటే 95% ఓకే సార్, 5% చేసుకుంటే తగ్గిపోతుంది, అది కూడా తగ్గిపోతుంది. Hi, this is Dr. Rahul Gulve, Certified Chiropractor, Manual Therapist and Pain Management Specialist. So, ఈ రోజు మనం మిస్టర్ సూర్య కాంత్ మౌర్య గారుతున్నాము. సార్ నిజామాబాద్ నుంచి వచ్చారు. సార్కి నెక్ పెయిన్ అండ్ లో బ్యాక్ పెయిన్ ఉంది. లో బ్యాక్ పెయిన్ ఆల్మోస్ట్ 1 year నుంచి ఉంది కదా. సో ఏం చేస్తుంటారు మీరు? ఫుల్ స్కాన్స్. ఇది నెక్ పెయిన్ ఎప్పటి నుంచి ఉంది? 10 days నుంచి వచ్చింది సార్. ఎట్లా వస్తుంది పెయిన్? పెయిన్ అంటే ఇట్లా ఒక 10 days క్రితం ఎంఆర్ఐ చేయించాను సార్. న్యూరాలజిస్ట్ కలిసి ఎంఆర్ఐ చేయించి షాక్ వస్తుందని చెప్పారు, షాక్ వస్తుందని చెప్తే సార్ డిస్క్ ప్రాబ్లమ్ ఉంటుంది ఇట్లా వస్తుందని చెప్పేసి ఎంఆర్ఐ చేపిస్తే ఎంఆర్ఐ చేసేసరికి ఇక్కడ C5 ఇక్కడ 2 వదిలేది. సరే అని చెప్పేసి టాబ్లెట్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు ఎట్లా వస్తుంది పెయిన్? చెయ్యికి వస్తుందా? ఒక 4-5 days ఏమో ఇట్లా షాక్ వచ్చినట్టు వచ్చింది, సర్దర్గా చీమలు 2 fingers ఇట్లా అన్నప్పుడు ఇట్లా వదిలి ఇట్లా అన్నప్పుడు వచ్చింది. తర్వాత కొన్ని రోజులు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొంచెం నార్మల్గా అయింది. ఈ నర్వెస్ ఇప్పుడు బాగుండేది, తగ్గింది. కాకపోతే నెక్ పెయిన్ ఘోరంగా, ఇట్లా నెక్ పెయిన్ అసలు ఇట్లా అనరిస్తుంది, ఇట్లా మనం అనరిస్తాము. ఇట్లా ఈ ఇన్నర్ నుంచి షోల్డర్ పెయిన్ స్టార్ట్. ఇది నెక్ పెయిన్ ఇక్కడ వరకే ఉండేది, షోల్డర్ పెయిన్ షోల్డర్ పెయిన్. సో సర్వికల్ అయితే సివియర్ డిస్క్ బల్జ్ ఉంది, లంబార్ స్పైన్ లో కూడా సివియర్ డిస్క్ బల్జెస్ ఉన్నాయి. సో 14 విజిట్స్ ప్లాన్ చేసాము. ఇవాళ ఫస్ట్ విజిట్ స్టార్ట్ చేద్దాం ట్రీట్మెంట్. ఫ్రీ ఓకే కదా, ఇటువైపు చేద్దాం. రిలాక్స్. ఎగ్జామినేషన్లో అయితే ఈ C5 C6 దగ్గర నుంచి దాదాపు T4 వరకు ప్రాబ్లం ఇక్కడ వరకు ఉంది కదా పెయిన్. ఇది మ్యానిపులేట్ చేద్దాం, ఫ్రీగా వదిలేసేయండి. ఓకే, ఫ్రీగా వదిలేసేయండి. రిలాక్స్. అటు వదిలేకండి, ఫ్రీగా వదిలేసేయండి. ఎలా ఉంది పెయిన్? చెక్ చేసుకోండి. కొంచెం తగ్గింది, లైట్ తగ్గింది. ముందుకి వెనక్కి చేయండి మేడం. ముందు కన్నా ఎక్కువ వస్తుంది కదా నొప్పి, చేయండి. ముందుకి వెనక్కి వదిలేసి మేడం వెనక్కి అనండి, ముందుకి కంటిన్యూ చేయండి. ఇదేనా పెయిన్ స్పాట్? సార్ లెఫ్ట్ రైట్ చేయండి మేడం. నడుము బెండ్ అయ్యి చూడండి. అది ఎట్లా ఉంది నడుములోకి? ఇట్లా ఓకే ఉంది సార్. ఇట్లనే ఎక్కువసేపు ఉంటే వస్తుంది, 10 నిమిషాలు ఉంటే ఇంట్లోకి స్టార్ట్ అయిపోతుంది. రైట్, మనం మ్యానిపులేషన్స్ అవి చేసాం, మొబిలైజేషన్స్, అండ్ దీని తర్వాత ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మనం కంటిన్యూ చేద్దాము అండ్ నేను వీడియో తీసుకుందాం. సో హై, దిస్ డాక్టర్ రాహుల్ గుల్వే. ఈరోజు మనం మిస్టర్ సూర్య కాంత్ మౌర్య గారితో ఉన్నాము. మనం ప్లాన్ చేసిన విజిట్స్ అయిపోయినాయి, లాస్ట్ విజిట్. సో తెలుసుకుందాం ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ అండ్ పెయిన్ ఎంత తగ్గింది అనేది. సో ఎలా ఉన్నారు?
సార్ ఓకే సార్ వచ్చినప్పుడు అసలు ఈ మెడ కానీ చేతి కానీ కంటిన్యూస్ లాగేసేసి ఓకే ఈ లాస్ట్ విజిట్ అప్పటికైతే 95% క్యూర్ చేసింది. 95% ఈ చెయ్యి అనేది అసలు ఇట్లా అన్ని చాలా సివియర్ కింద ఉన్నారు కదా. ఇక్కడ కూడా అసలు ఇట్లా ఇట్లా ఉంటే ఇదంతా షాక్ వచ్చినట్టు సార్ ఈ ఫింగర్స్. ఇప్పుడు అలా ఏం లేదు సార్, కొంచెం లైట్ 5% పెయిన్ ఉంది, అది సెట్ చేస్తే ముందు ఎవరైనా కలిసినారా డాక్టర్స్? న్యూరాలజిస్ట్ డాక్టర్ కలిసింది సార్. ఓకే. మా జైల్లో ఒక డాక్టర్ ఉంటాడు సార్, ఎంబీబీఎస్. ఓకే. డాక్టర్ కన్సల్ట్ అయ్యింది. దీనికి ఏం కాదు, దీనికి కైరోఫ్రాక్టర్ అని కైరోప్రాక్టిస్ అని ఉంటారు, ఆ దగ్గరికి వెళ్ళు సెట్ అయిపోతుంది అని చెప్పారు సార్. సార్ చెప్పగానే సర్చ్ చేసిన కైరోప్రాక్టర్ మీ పేరు ఉండొచ్చు, హైదరాబాద్ సర్చ్ చేస్తే మీరు వచ్చింది. మీది రేటింగ్ బాగుంది, తర్వాత రివ్యూస్ కూడా బాగున్నాయి. తర్వాత ఈ లాస్ట్ విజిట్ వరకు అంటే 95% ఓకే సార్, 5% చేసుకుంటే తగ్గిపోతుంది. సో మనం చెప్పిన ఎక్సర్సైజెస్ అవి ఏదైతే ఉన్నాయో చేసుకుంటూ కొంచెం పోస్చర్ మెయింటైన్ చేసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో స్ట్రక్చర్లో మార్పు వస్తుంది. ఆ రిమైనింగ్ 5% అని కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఓకే అండి, వన్ మోర్ సక్సెస్ స్టోరీ అడెడ్. థ్యాంక్ యూ.